తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఓటమి చెందిన తర్వాత నుంచి కూడా ఆయన కొన్నాళ్ళు అసలు హిమాలయాలకు వెళ్ళిపోతానని, అసలు మామూలుగా తన ప్యాలెస్కే పరిమితం అవుతాడని అందరూ ఊహించారు. కానీ ఆయన సడన్గా బయటకు వచ్చాడు. ఆయన ఏదో రకంగా చంద్రబాబుకి ఊపిరి సలపని విధంగా తన వ్యూహాలతోటి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చెప్పేసి అట్లాగే ఢిల్లీకి పోయి ధర్నా చేయటం, శాసనసభకి తను రాకపోవటం, అట్లాగే తన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప తాను సభకు రారంటం, దాని మీద కోర్టుకు వెళ్ళటం, చాలా ఇట్లా విచిత్రమైన పనులు చాలా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ 50 రోజుల వ్యవధిలోనే ఆయనలో కొంత అత్యాశ కనపడుతుంది, కొంత అంటే తొందరపాటు. ఏదో రకంగా ఇప్పుడు చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబు మీద ప్రతీకారం తీర్చుకోవాలి, మొదటి నుంచి కూడా ఆయనకి అది ఒకటి ఉంది, అది కొనసాగుతుంది. అయితే రాజకీయంగా ఇప్పుడు ఆయన ఒక స్ట్రాటజీ తీసుకున్నాడు. ఆయన ఇది ఒక కొత్త పందా రాజకీయం అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు పాతకాలపు చంద్రబాబు తట్టుకోలేడని కూడా చెప్తున్నారు. అంటే అసలు జగన్ వ్యూహం ఏంటి, ఆయన ఆ వ్యూహంతో కూటమి ప్రభుత్వాన్ని కానీ, చంద్రబాబుని కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ కొట్టగలడా? ఆయన ఏదైతే భావిస్తున్నాడో ఆ కొత్త, ఎందుకంటే ఆయన ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు, అందుకని చాలా షార్ప్గా ఉంటాయి ఐడియాస్ అన్ని. వీటన్నిటి ఎట్లా ఉంటాయి, వాటి యొక్క పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది మనం ఇప్పుడు మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అన్వర్ బ్రహ్మయ్య గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అంశాలను తెలుసుకుందాం. బ్రహ్మయ్య గారు నమస్తే. నమస్తే సచిన్ గారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 50 రోజుల ప్రయాణం చూస్తున్నాము. అసలు ఆయన ఏదో రకంగా ఇబ్బంది అసలు నిజానికి వీళ్ళు కేసులు పెట్టి ఆయన లోపలేస్తారో, ఆయన ఇబ్బంది పెడతారో అనేది అందరూ ఊహించారు గవర్నమెంట్ రాగానే. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశంలో బాధలు పడ్డాళ్ళు వాళ్ళంతా కూడా ఎంత తొందరగా ఆయన్ని మొత్తం నాయకుల్ని, మంత్రివర్గాన్ని జైల్లో పెడతారేమో అని ఎదురు చూస్తుంటే చంద్రబాబు ఏమో ఆగమంటున్నాడు, ఆయనేమో దూకుడుగా పోతున్నాడు. ఏంటి పరిణామాలను మీరు ఎట్లా చూస్తారు? నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసి విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మాట్లాడిన మాటలకు ఇంకా గుర్తున్నాయి. చాలా డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు. కక్ష సాధింపు అనేది ఉండదని చెప్పాడు. కానీ అనూహ్యంగా కేవలం 4 రోజుల వ్యవధిలోనే చైతన్య వేదిక కూల్చేశాడు ఆయన. ప్రజావేదికను కూల్చివేశాడు ఆయన. అంటే పూర్తిగా విరుద్ధం అనమాట. 100% ముఖాన్ని పూర్తిగా తిప్పడం అని చూసారు. అట్లా చేశాడు. యేసుప్రభు కత్తి పెట్టుకున్నాడు, చేశాడు. అట్లా చేశాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాకి సంబంధించినటువంటి నాకు ఇవ్వండి ప్రతిపక్ష హోదా అని చెప్పేసి చివరికి అక్కడి దాకా వెళ్ళటం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. హైకోర్టుకి వెళ్ళటం అది మరి ఒక రకంగా చెప్పాలంటే స్టేటస్ తగ్గించుకున్నాడు అనే చెప్పాలి. హోదాలతో నాయకుడు అనేవాడికి ప్రజల్లో గౌరవం ఉండాలి తప్ప హోదాలు పనికిరావండి. వాళ్ళు ఉంటాయి హోదా, రేపు ఉండదు. కానీ కరుణానిధి గారు మీకు తమిళనాడులో 3 స్థానాలతో నిలిచింది. ఒకసారి ఎంజి రామచంద్ర చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో 3 స్థానాలు, ఒకటి కరుణానిధి, 2 వేరే వాళ్ళు వచ్చారు. అదంతా పాతకాలపు రాజకీయం. ఇప్పుడు జగన్ కొత్త కాలపు రాజకీయం. నేను అదే చెప్పబోతున్నా. మీరు ఇందాక చెప్పింది నాకు గుర్తుంది. కానీ ఇవాళ రాజకీయాలు నీకు పాతకాలపు రాజకీయం అంటేనే మరి నీ హోదా కోసం వెళ్లాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ కొత్త స్థాయి అంటే నీ కొత్త స్థాయికి నువ్వు హోదా కోసం కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు. దీనికి సంబంధించి నువ్వు స్టేచర్ కావాలి. పదవి వాళ్ళు ఉంటుంది పోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి శాశ్వతం. జగన్మోహన్ రెడ్డిగా ఎదగాలి ఆయన, అంతే తప్ప ప్రతిపక్ష నాయకుడికి హోదాలో ఎదగటమో లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఎదగటం ఎంతకాలం ఉంటుంది? ఆయన ముఖ్యమంత్రిగా నేను బట్టన్ నొక్కాను, అవ్వాతాతలు ఏమయ్యారు నా దగ్గర నుంచి ఆవేదన చెందాడంటే ఆయన పదవిని అడ్డు పెట్టుకొని ఏదో చేయాలని ఉన్నాడు తప్ప ప్రజానాయకుడిగా ప్రజల యొక్క హృదయాలను గెలుచుకోవాలని చెప్పి అనుకోలే. నువ్వు అన్ని చేసినా ప్రజలు గుర్తించారు. 1000 కోట్ల రూపాయలు నువ్వు బటన్ నొక్కి ఇచ్చినా గుర్తించారు. అవి ఏం పనికిరాలా. వాళ్ళకి తెలుసు ప్రజలకి ఆ డబ్బు ఎవరు సొంత జేబుల్లోని చెవుల ప్రజలు చెల్లించిన డబ్బులు పన్నునే వాళ్ళు తిరిగి చెల్లించారు. నువ్వు వాళ్ళ ప్రతిపక్ష హోదా అడుగుతున్నావంటే నువ్వు అడగొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. ప్రజలు నవ్వుతున్నారు కదా. లాస్ట్ టైం పార్లమెంట్లో 42 స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఏమంటే ఇవ్వాల వాళ్ళు బీజేపీ వాళ్ళు అడిగారు, మళ్ళీ వదిలేశారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఒకసారి అడిగారు, కుదరదన్నారు, సంప్రదాయం కాదన్నారు, వదిలేస్తారు. దాని మంచి
నువ్వే గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు నీకు 21 ఉన్నాయి కాబట్టి నీకు హోదా ఇచ్చాము, అదే నేను తలుచుకుంటే ముగ్గురు పీకే చేస్తే 18కి వస్తే నీకు హోదా కూడా రాదని చెప్పి అన్నాడు. అంటే నీకు ఆ రోజు సంప్రదాయం ఉందని తెలుసు కదా నీకు ఆ రోజని లేదని. అంటే ఇవాళ కొత్తగా మళ్ళీ నువ్వు నీ దగ్గరకు వచ్చేసరికి నాకు కావాలంటున్నావంటే ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. నువ్వు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ప్రజలు నేను ఆదరించలా, ఇవాళ నువ్వు పదవి కోసం ఎంపర్లాడుతుంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా, చీకొడతారు కదా సహజంగానే. అంటే అబద్ధాలు చెప్పడం అనే దాంట్లో తిరుగు లేకుండా చెప్పి, అంటే ఇప్పుడు మన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పేది కూడా 36 మంది హత్యకు గురయ్యారని చెప్పటము, అంటే ఒక రకంగా చెప్పాలంటే నిర్లజ్జగానే పదం మనం వాళ్ళేమనుకోండి. ఏముందంటే దాని ఇదే అంటే ఏదైనా సరే, అంటే ఏం చేసైనా సరే ఆయన డామినేట్ చేయాలి, చంద్రబాబుని ఎరకాటంలో పెట్టాలి. ఇప్పుడు ఇక్కడే మనకి స్పష్టంగా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి తెలుసండి. సరే ఎవరు చేశారు ఎవరు ముద్దాలు పక్కన పెడతాం, తెలీదు, విచారణ తెలుస్తుంది. కానీ అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న సంగతి తెలుసు కదా. ఎచ్చి రావడం నేను బయటకు వచ్చేసి కాలు జారి పడ్డాడని ఎందుకు చెప్పాలండి? కుట్లు వేయటం అవన్నీ కూడా జరిగినాయి, కాలు జారి పడ్డారు. ఇంకో ఆయన విజయసాయి రెడ్డి గారు వచ్చేసి చాలా బాధాకరము, ఆయన గుండెపోటుతో మరణించారని చెప్పి ఆయన ప్రకటించాడండి. ఇది కాకుండా తెల్లారి పొద్దునే హాక్షోపర్లో నరాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాశారు. అంటే ఇన్ని అబద్ధాలు, అంటే అబద్ధంతోనే ఆ పార్టీ ఉందా, అబద్ధంతోనే ఆ నాయకులు ఉన్నారా అనేది స్పష్టమవుతుందని ప్రజలు తెలుస్తున్నారు కదా. అంటే మీడియా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన వైపు నుంచి మీడియా పవర్ ని ఉపయోగించి ప్రజలు కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ కింద ఇవాళ అదే స్థితిలో 40 రోజుల కాల అధికారంలోకి వచ్చి 36 మందిని హత్య చేస్తారని చెప్పి ప్రకటించాడు. ఢిల్లీ మీడియా ప్రశ్నించింది, పేర్లు చెప్పని ప్రకటించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అసెంబ్లీలో చెప్పారు, మీరు 36 మంది ఎవరికి చెప్పండి అని చెప్పేది. అంటే పూర్తిగా అబద్ధం. అబద్ధాలతో ఎంతకాలం సాధ్యం కాదండి. కొంతకాలం సాధ్యం అవుతుంది, కొంతకాలం నమ్ముతారు ప్రజలు, కొంత భయంతో నమ్ముతారు. ఎందుకు వచ్చిన గొడవలా అని చెప్తున్నాడుగా సరేలే అందాం అనుకుంటారు. అదే జరిగింది పాలనలో దానికి సంబంధించి. సో కాబట్టి అబద్ధంతో ఈయన చెప్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మోడీని ఇబ్బంది పెట్టాలి అంటే ఆయనకి ప్రత్యేక హోదా అనేది ఒక అంశం ఉంది. ఎందుకంటే ఇది ఇంపాసిబుల్ టాస్క్, ఈయన తీసుకోలేడు కాబట్టి దాన్ని ఎంచుకోకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూని ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు. ఆయన ఫస్ట్ అధికారంలో రావడానికి కారణం కూడా అదే కదా. ఆయన చెప్పింది ఏం చెప్పాడు, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా, మోడీ గారికి నా యొక్క అవసరం ఉంటుంది, నా అవసరాన్ని చూపించి నేను హోదా తీసుకొస్తా అని చెప్పి ఎన్నికల్లో వచ్చాడు ఆయన. లాస్ట్ టైం ముఖ్యమంత్రి అయింది. వచ్చిన తర్వాత అయినా దాన్ని ఊసెత్తలేదు. వాళ్ళు ప్రజలకు గుర్తు మర్చిపోతారా? వాళ్ళ చెల్లె ఇంటిని అడుగుతుంది కదా, దానికి సంబంధించి ప్రజలు ఎట్లా మాట మర్చిపోతారు దానికి సంబంధించి. సో కాబట్టి ఆయనకు ఆ హక్కు లేదు ఇవాళ, మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే స్థితి లేదు ఆయనకి దానికి సంబంధించి. సో కాబట్టి ఇవాళకి ఆయన నాటకం మీరు గమనిస్తే ఇంకో అంశం, ఆయన పోరాటం ఎన్నికల వ్యవహారం మొత్తం చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేయటం, ఆయన ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి పరిమితంగా ఉంది. బీజేపీని ఆయన పల్లెత్తు మాట అనట్లేదు. గమనించండి స్పష్టంగా మనకి 40 రోజులు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆయన యొక్క మొత్తం దృష్టి అంతా కూడా చంద్రబాబు మీద, తెలుగుదేశం పార్టీ మీదే. బీజేపీ మీద ఎటువంటి ఆరోపణ చేయట్లేదు ఆయన. అంటే ఇవాటికి కూడా ఆయన అండర్ కవర్గానే మోడీతో ప్రయాణించాలని చెప్పి అనుకుంటున్నాడు. ఆ స్థితి ప్రజలు గమనిస్తున్నారు కూడా దీనికి సంబంధించి. అందుకోసం ఆయన చెప్పే అబద్ధాలని అర్థమవుతుంది దీనికి సంబంధించి. నువ్వు చెప్తున్న సెంట్రల్ గవర్నమెంట్ హోదా, ప్రత్యేక సెంట్రల్ గవర్నమెంట్ హోదా సంబంధించి ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందంటే అప్పే కదా అని చెప్పేసి అంటున్నారు. అప్పు ఉంది, దాంట్లో కౌంటర్ గ్యారెంటీ ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ ఉంటుంది, అన్నీ కలిసే ఉన్నాయి 15,000 కోట్లు దీనికి సంబంధించి. ఇవన్నీ ప్రజలు తెలుసు. వాళ్ళ గతంలో వేరే సార్, అంతకుముందు పేపర్ చదివేవాళ్ళు, తర్వాత రేడియో వినేవాళ్ళు. ఇవాళ పాకెట్లోకి వచ్చింది, నా జేబులోకి వచ్చేసింది ప్రపంచం అంతా. నా సెల్ ఫోన్ ఆన్ చేస్తే ప్రతి క్షణం ఏం జరుగుతుందో చెప్తుంది సెల్ ఫోన్ నాకు ఇవాళ. కాబట్టి ఇవాళ ప్రజల్ని మోసం చేయటం సాధ్యం కాదు. అబద్ధాలు చెబితే అబద్ధంగానే ప్రచారం జరుగుతుంది తప్ప సోషల్ మీడియాలో ఇన్ని చూస్తున్నాం మనం, ఎన్నో అబద్ధాలు వస్తున్నాయి, కానీ ప్రజలు అంతగా మోసపోవట్లేదు. కారణం ప్రజలకు తెలుసు ఏది ఫేక్ న్యూస్, ఏది నిజం.
ప్రజలు తెలుసుకుంటున్నారు దానికి సంబంధించి. అండ్ పోయినసారి అంటే 2019 ఎన్నికల్లో ఇప్పుడు ఈ గోదావరి జిల్లాలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చాలా బలమైన ఓటింగ్ కింద నిలబడింది. అట్లాగే కాంగ్రెస్ ఓటింగ్ మొత్తం కాంగ్రెస్కి ఎవరైతే మద్దతుదారులు ఉంటారో ఆ క్యాస్ట్లు కానీ ఆ సెక్షన్స్ కానీ అన్ని వాళ్ళందరి ఓటింగ్ వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈవెన్ బొత్సతో సహా చాలా మంది కాపు నాయకులు ఇప్పుడు ఇక్కడ గుంటూరు జిల్లాలో రోసయ్య వీళ్ళందరూ చూస్తుంటే వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసి వేరే జనసేనలకు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా చూస్తే ఇప్పుడు ఆ జనసేన అదే వైఎస్ఆర్సీపీ ఖాళీ అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ మీద మీరు చెప్పినట్టుగా ఒకటి కాపు వర్గం ఉన్నది, రెండోది క్రిస్టియన్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మూడోది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎవరైతే నామినేట్ పదవులు పొంది ఉన్నారో 100ల సంఖ్యలో వాళ్ళు తప్ప మిగతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరు కనీసం పనులు చేయించుకుంటే అట్లా ఉంచు జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోయారు. అసలు ఎమ్మెల్యేలకు మంత్రులకే లేదు, వాళ్ళకి లేదు. సో మొన్న ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం కూడా 50% ఏమో ఆయనకు వ్యతిరేకంగా ఓట్ చేసింది. అదండి. సో అది క్లారిటీ మీకు. ఆయన అక్కడ క్లియర్ అవుతుందా లేదనేది ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి. అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా కన్వర్ట్ అయ్యి వైఎస్ఆర్సీపీకి వచ్చింది. అంటే బేసిక్గా రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు, దాంతోపాటు కన్వర్ట్ అయింది. ఇవాళ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ స్థాయి లేదన్నప్పుడు వెనక ఖచ్చితంగా వస్తారు. ఆయన అనుభవాలు కూడా అట్లానే చెప్తున్నాయి. ఇక రెండోది కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గం సరైనటువంటి నాయకత్వం లేక వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. వాళ్ళ పక్కన వాళ్ళు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అధికారం కోసం అని చెప్పేసి. ఇవాళ రెడ్లు కూడా ఆయనతో కలుపుకున్నారు. ఖమ్మాన్ని ఢీ కొట్టడం కోసం కాపుల్ని కలుపుకొని వాళ్ళు ముఖ్యమంత్రి పదవులు అనుభవించారు. వీళ్ళకి సెకండ్ క్యాడర్ కూడా సరిగా ఇవ్వాల. మీరు గమనంలో తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మీకు రెడ్డి కాపు సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలా లేవు. కాంగ్రెస్ పార్టీలో నేను చెప్పింది. వైఎస్ఆర్సీపీ మన వచ్చిన తర్వాత వచ్చింది, కొంత ప్రయత్నం చేశాడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి వాళ్ళ కాపు సామాజిక వర్గానికి నాయకుడు కనిపిస్తున్నాడు. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని వేళ్లాడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అందుకోసం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జనసేనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా మనకి స్పష్టం అవుతున్నాయి. ఇక మూడోది ఒకే ఒక మిగిలింది ఏంటంటే క్రిస్టియన్ సామాజిక వర్గం. క్రిస్టియన్ సామాజిక వర్గం కూడా చాలా చైతన్యమైనటువంటి సామాజిక వర్గం. ఈయన అంశాలకు సంబంధించిన కూడా గమనంలో తీసుకుంటున్నారు. వాళ్ళ చెల్లి వాళ్ళ బావగారు క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. వాళ్ళు చెప్తున్న అంశాలు కూడా వాళ్ళు కూడా మేము అంశాలే ఉన్నారు. ఈయన చేస్తున్నది ఏమిటి? పేరుకని క్రిస్టియన్ అని చెప్తున్నాడు. హిందూ తత్వవాదులకి విశాఖపట్నంలో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకి పండిత శాలలు కప్పటం, పాద నమస్కారాలు చేయటం, ఇవన్నీ కూడా క్రిస్టియన్ సంప్రదాయాలకు వ్యతిరేకం. సో అవన్నీ కూడా గమనంలో తీసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అస్తిత్వం ప్రశ్నార్థం కాబోతోంది భవిష్యత్తులో, దాంట్లో అనుమానమే లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా అంటే వనరులు ఉన్నాయి. అంటే పెద్ద ఎత్తున ఆయన దగ్గర డబ్బు ఉంది. ఆయనకి కొంతమంది ఇప్పుడు ఈ నలుగురు ఉన్నారు. ఎవరు? వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళంతా ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఏమి ఇప్పుడు ఈ పార్టీని మళ్ళా రిజువనేట్ చేయడానికి ఏమి ఉపయోగపడరు అంటారు వీళ్ళందరూ కలిసి? వీళ్ళందరినీ వర్కింగ్ చెప్ప ఉపగ్రహాలేనండి ఇవన్నీ. ప్రధాన గ్రహం జగన్మోహన్ రెడ్డి. ఆ గ్రహాన్ని చూపించి ఈ చుట్టూ తిరుగుతూ పనిచేసినాయి. ఆ గ్రహం ఎప్పుడైతే దాని యొక్క ఉనికి కోల్పోతుందో వీళ్ళు ఆటోమేటిక్గా ఉనికి కోల్పోతారు. వీళ్ళు ఎవరికి కూడా ప్రజల యొక్క మద్దతు కానీ ప్రజా నేపథ్యం కానీ లేదు. మీరు చెప్తున్నటువంటి చుట్టూ ఉన్న నాయకులు ఎవరికి కూడా అక్కడ వాడు ప్రజల నేపథ్యం ఉన్నట్లయితే ఈ నలుగురికి బాగుండేది. ఆయనకు తోడు ఈ నలుగురు కలిస్తే ఇంకొంచెం బలం వచ్చేది. అసలు వీళ్ళకి ప్రజా నేపథ్యం లేదు అసలు వీళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ మీదే అందరూ గెలిచారు. ఇంకా ఎమ్మెల్యేలు వాళ్ళందరితో సంబంధం లేదు, కేవలం వాలంటీర్లను పెట్టి నడిపించాడు. అంటే అదొక మోడల్ ఆఫ్ పాలిటిక్స్. నవరత్నాలు, వాలంటీర్లు, ఇట్లా ఫ్రీబీస్ అనేది నవరత్నాల భాగమే. అంటే ఆ మోడల్ ఇప్పుడు ఫెయిల్ అయింది. ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ప్రజలను నాయకులు కోరుకుంటారు తప్ప
వాలంటీర్స్ను కార్యకర్తలను కోరుకోరండి. మాకు సరైన నాయకుడు ఉంటే అభివృద్ధి పదం. ఇప్పుడు నాకేం చేయక్కర్లేదు సార్, ప్రభుత్వం నాకు విజయవాడలో 1 ఎకరం భూమి ఉన్నదండి, నాకు ఇంకేం చేయక్కర్లా. ప్రభుత్వం సక్సెస్గా రన్ అయితే నాకు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఏం చేయకపోయినా నాకు ₹1 కోటి చేశాను, ఆ ఎకరం 3 కోట్లు అవుద్ది. నాకు అంతకు మించి కావాల్సింది ఏముంది? నాకు గవర్నమెంట్ ఏం సహాయం చేయక్కర్లా, నాకున్న ఆస్తి విలువ పెరుగుద్ది. ఇవాళ ప్రజలు అది గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3 కోట్లు పలుకుతుంది అనుకున్న ఆస్తి ₹1 కోటి పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ₹1 కోటి అనుకున్న ఆస్తి 3 కోట్లు పలుకుతుంది. వాళ్ళు డెవలప్మెంట్ అంతకంటే ఏం కావాలి? ప్రభుత్వం ప్రతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అవసరం లేదు, ఇచ్చేసినా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మోడీ డబుల్ గేమ్ అనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవసరం అవుతుంది అనేది ఒక వాదన అనిపిస్తుంది. ఏంటంటే మోడీకి అక్కడ 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 3 వీళ్ళు ఉన్నారు కాబట్టి మోడీని కొంత ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయాలన్నా లేదా ఆయన ఇబ్బంది పెట్టాలని ఒకవేళ వీళ్ళు ఏదన్నా చంద్రబాబు నాయుడు వాళ్ళు రిక్వెస్ట్లు పెట్టినా సరే వాటిని హోల్డ్లో పెడుతున్నారు. అది ఆయనకు ఒక బలం అని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మోడీకి ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ధీటైన నాయకుడు కాబట్టి ఆయన కూడా ఎప్పుడైనా ఇరకాటంలో పెట్టాలన్నా లేదా ఇంకో పక్కన కాంగ్రెస్ పైకి లేవకుండా ఉండాలన్నా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పైకి లేచినా ఇబ్బంది కాబట్టి ఈయన ఒక పేపర్ వెయిట్ కింద వాడుతున్నారు అనేది అంటున్నారు. అది ఈయనకి అడ్వాంటేజ్ అవుతుందా? ఇందాక మేము అనుకున్నాం ఒకసారి అండర్ కవర్లో ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీని విమర్శించట్లా, ఏ రకంగా చంద్రబాబు మీదే విరుచుపడుతున్నాడు చేయట్లా అంటే నేను ఇందాకనే చెప్పుకున్నాను దానికి సంబంధించి. అయితే రాజ్యసభ ఇవాళ మెజారిటీ ఉన్నమాట నిజమే, 2 ఏళ్ళలో మళ్ళీ 6 స్థానాలు 8 స్థానాలు ఖాళీ కాకపోతున్నాయి. వాళ్ళంతా కూడా 2 years అయితేనే మీకు ఖచ్చితమైన తేడా కనిపిస్తుంది దానికి సంబంధించి. అయితే అఫ్కోర్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు కలిసి ప్రయాణం చేస్తున్నారా, వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇందా చెప్తున్న వాళ్ళ విధానాలు తెలుస్తూ ఉంటాయి. సో కాబట్టి అండర్ కవర్గా వాళ్ళిద్దరి మధ్య ఏముంది అన్నది ప్రజలు తెలుసుకుంటారు. అంటే ఇంకో వాదన కూడా ఉందండి, దీనికి భిన్నమైన వాదన అయినప్పుడు కూడా మోడీ కూడా వీక్ అయ్యాడు, ఆయన 400 సీట్లు ఆశించాడు. ఇప్పుడు అవి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవటం వల్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే పార్టీలో కూడా ఆయనకు వ్యతిరేకత ఉంది. ఇంకో పక్కన యోగి ఆదిత్యనాథ్కి ఈయనకి కూడా మధ్య నెక్స్ట్ ఆయన ఆస్పైరింగ్ కాబట్టి ఇద్దరికి టజిల్ నడుస్తుంది. ఆయన ఈయన రిప్లేస్ చేస్తాడు, ఆయన రిప్లేస్ చేస్తున్నాడు. అది ఇన్ని ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఆయన కూడా ఇప్పుడు చంద్రబాబుతో సున్నం పెట్టుకోడు, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే ఇప్పుడు ఈయన విత్డ్రా చేసే ప్రమాదం ఉంది. అందుకనే మన బడ్జెట్ లో కూడా చంద్రబాబు ప్రిఫరెన్స్ ఇచ్చాడని ఒక వాదన ఉందండి. అండ్ ఇందాక నేను చెప్పిన దానికి డిఫరెంట్ అంటే ఈ వాదన మీద ఏమంటారు? ఇది మీరు చెప్తున్నది కొత్త కోణంలోనే చెప్పారు దీనికి సంబంధించి. అంతకుముందు కూడా వార్తలు వచ్చినాయి కదా, యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఒక దశలో ముందుకు వచ్చింది. ఎవరు స్మైల్ చేస్తారో తెలియదు కానీ ఈయన ఇమేజ్ తగ్గింది అనే భావన వచ్చినప్పుడు ఈయన తీసుకొస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ ఒక ఆర్ఎస్ఎస్లో ఒక బలమైన వర్గం 2 వర్గాలుగా ఉంటూ ఒక వర్గం మార్చాలి అని మోడీని అంటే ఒక వర్గం మోడీనే ఉండాలి అని చెప్పేసి ఆ మోడీ ప్రాతిపదికన మనం ప్రచారం చేయాలని కూడా వాళ్ళు ప్రచారం చేశారు. ఆ మోడీ ప్రచారం ఫెయిల్ అయింది. దానికి సంబంధించి 400 స్థానాలు ఎందుకు రావు అన్నాను, 240కి పరిమితం అయ్యారు. ఇవాళ వేరే పార్టీ మీద ఎన్డీఏ కూటమి మీద ఆధారపడాల్సిన స్థితి వచ్చింది దీనికి సంబంధించి. సో కాబట్టి మీరన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ళు వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే, ఎందుకంటే రాజ్యసభ ఎన్ని సీట్లు ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రిని నిలిపేది లోక్సభ మాత్రమే. అదే ఎన్ని స్థానాలను నుండి రాజ్యసభలో, కానీ ప్రధానమంత్రి పదవిని నిలిపేది మాత్రం లోక్సభే. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క పవర్ ఎక్కువే. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని స్థానాలు ఉన్న రాజ్యసభలు మహా అయితే 2 సార్లు 3 సార్లు తిప్పి పంపిస్తారండి, అంతకుమించి ఏం చేయలేరు కదా వాళ్ళు. అవసరమైతే ఉమ్మడి సమావేశం పెట్టి బిల్లును పాస్ చేయించుకుంటారు. కొంతవరకు ఉండే మాట నిజమే రాజ్యసభ సభ్యులు, కానీ లోకసభ ప్రధానమంత్రి ఎంపికలు కీలకము కాబట్టి చంద్రబాబు నాయుడే కీలకం. ఒక ఆఖరి ప్రశ్న అండి, చెప్పండి. ఇప్పుడు ఈ చాలా కేసులు ఉన్నాయి, లిక్కర్ కేసు ఉంది, ఇసుక స్కామ్ ఉంది, ఇట్లా చాలా రకాల స్కామ్స్ జరిగినాయి, ల్యాండ్స్ సంబంధించి ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రోజున జగన్ అరెస్ట్ చేస్తారా,
అనేది ఒకటి వినపడుతుంది. ఆయన అరెస్ట్ చేస్తే ఆయన అరెస్ట్ చేసి లోపల వేస్తే లేదా కట్టడి చేస్తే తప్ప ఈయనకి మనశ్శాంతి ఉండదు, ఈయన ప్రశాంతంగా పాలన చేయలేడు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే పెట్టుబడులు రావు. ఆ మధ్యలో కూడా ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు, ఏంటంటే ఈ విచారణలు ఇవన్నీ ఉంటే బయట నుంచి వచ్చేవాళ్ళు భయపడతారు అని కొంత దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. అది ఈయనకి అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు. లేదండి, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నది సరైన విధానం అని నా అభిప్రాయం. వాళ్ళు వైట్ పేపర్స్ ప్రకటించడం ద్వారా స్పష్టాన్ని అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఆయన ఒకేసారి చేస్తే కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారంటారు. నువ్వు చేసిన తప్పులు అన్నీ చూపించుకుంటూ వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం అంటే నీకు కౌంటర్ ఇచ్చేవాడికి కూడా సమాధానం ఉండదు. అంటే ఇవాళ కౌంటర్కి లేకుండా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నేరాలు చేశాడో అవన్నీ చూపిస్తున్నాడు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి బిల్లులు చూస్తే ట్రూ అప్ ఛార్జెస్ అవి నాకు కూడా తెలియదు అని చెప్పి అని అంటున్నాడు. ఎందుకు పెట్టారని చెప్పేసి ట్రూ అప్ ఛార్జెస్, ఇటువంటి అనేక అంశాలు వాళ్ళ ప్రజలకు తెలియ చెప్తున్నాడు. అంటే అరెస్ట్ చేస్తే తప్పలేదురా అనే స్థితికి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాడని నా అభిప్రాయం. అది మెచ్యూరిటీ ఆఫ్ పాలిటీషియన్ అయినా దానికి సంబంధించి అందుకోసం వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేసి, ఎందుకంటే వీళ్ళ తప్పులు చాలా ఉన్నాయి, ప్రతి చోట తప్పులు కనిపిస్తున్నాయి, ఆ తప్పులు ప్రజలకు చెప్పి అరెస్ట్ చేస్తేనే బాగుంటుందని కూడా నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి ఎంత దూకుడు ప్రదర్శించినా, ఎంత కొత్త సరికొత్త వ్యూహాలు పన్నుతున్నా సరే వాటి కౌంటర్ వ్యూహాలు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. చంద్రబాబు తన సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ తోటి ఇట్లాంటి చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు కాబట్టి జగన్ కట్టడి చేయటం పెద్ద కష్టమేం కాదు. జగన్ పార్టీ ఖాళీ కావటం ఖాయం అని చెప్పేసి బ్రహ్మయ్య గారు చెప్తున్నారు. ఈ విశ్లేషణలో పాల్గొని మాకు విషయాలని చెప్పినారు. థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.